హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి ఎంతో టేస్టీ అయిన బెండకాయ ఫ్రై. ఫస్ట్ బెండకాయల్ని వాటర్తో క్లీన్ చేసుకొని ఏదైనా పొడి క్లాత్తో తుడుచుకొని తీసుకోవాలి. అలా తుడుచుకున్న బెండకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా పొడవుగా కట్ చేసుకోవాలి. బెండకాయలు ఇలా కట్ చేయడం మీకు ఇష్టం లేదు అనుకుంటే సేమ్ ప్రాసెస్ మీరు రౌండ్గా కూడా కట్ చేసుకొని చేసుకోవచ్చు. బెండకాయలన్నీ ఇలా కట్ చేసుకున్నాక స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగే టైంలో మనం బెండకాయలను అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మిక్స్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న బెండకాయలు తీసుకొని అందులో కొద్దిగా పసుపు, కొద్దిగా జీరా పౌడర్ వేసుకోవాలి. అలానే తగినంత కారం వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల మనకి ఫ్రై అనేది క్రిస్పీగా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. తరువాత ఇలా అన్నీ మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవద్దు, మనకి బెండకాయలో తేమ ఉంటుంది కదా, దానివల్ల ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి ఫ్రై అనేది ముద్దగా వస్తుంది, క్రిస్పీగా రాదు. వీడియోలో చూపిస్తున్నట్టు కొద్దిగా వాటర్ని చల్లుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఫ్రై మనకి పప్పు, రసం, సాంబార్లో కాంబినేషన్గా బాగుంటుంది. శనగపిండి అనేది బెండకాయకి మంచిగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. అలానే ఇందులో కొద్దిగా కరివేపాకు, పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్ది వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మాకు ఇక్కడ శనగపిండి సరిపోలేదు, అందుకే కొద్దిగా వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటున్నాము. చూసారు కదా, మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయింది. ఇలా మిక్స్ చేసుకున్న బెండకాయని వీడియోలో చూపిస్తున్న విధంగా కొద్దిగా వేసుకోవాలి. మనకి బెండకాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అలానే మన ఛానల్లో బయట దొరికే ఉల్లి పకోడా ఇంట్లో ఎలా చేసుకోవాలో కూడా రెసిపీ చేసాము. ఎవరైనా చూడకపోతే దాన్ని కూడా చూడండి. అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరిని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మన ఛానల్లో మీషో నుంచి ప్రోడక్ట్స్ తీసుకొని రివ్యూ చేస్తున్నాము. మీకు ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ రివ్యూ కావాలంటే కామెంట్ చేయండి, రివ్యూస్ చేస్తాము. చూస్తున్నారు కదా, బెండకాయని ఇలా మొత్తం 2 వైపులు ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. చాలామంది పల్లీని లాస్ట్లో ఫ్రై చేసి వేసుకుంటారు, కానీ ఇలా వేసుకోవడం వల్ల శనగపిండి పల్లీలకు కూడా పట్టి బాగుంటుంది టేస్ట్. చూస్తున్నారు కదా, మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇలా వచ్చాక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న బెండకాయ ఫ్రైని రసం, పప్పు, పప్పుచారు, సాంబార్లో కాంబినేషన్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.